బైబిల్ స్టడీ విత్ సృజన్ సగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం మత్తయి శుభవార్తని ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం 18వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి పరిశీలించినట్లయితే 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా పసిబిడ్డలు పరలోక రాజ్యం అనేటువంటి అంశం గురించి మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఆ సమయంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవరు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వల్ల రూపొందితేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని మీతో వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వల్లే రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇటువాని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ శిష్యులు ఇంతకు ముందు నుంచి మనం 17వ అధ్యాయం వరకు చూసినట్లయితే యేసుక్రీస్తు తన మరణానంతరం శిష్యులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నాడు. సో ఆ క్రమంలోనే ఇక్కడ శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. ఏమని? అందరికల్లా పరలోకంలో గొప్పవాడు ఎవరు అనేటువంటి డౌట్ వచ్చింది. ఆ విషయాన్ని యేసుక్రీస్తుని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఒక బాలుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. బాలుని ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇదిగో మీరు హృదయ పరివర్తన చెంది ఈ విధంగా చిన్న బిడ్డల వల్లే రూపొందితేనే తప్ప, చిన్న బిడ్డలు అని ఎందుకని చిన్న బిడ్డలతో యేసుక్రీస్తు పోల్చాడు అనేది మనం బాగా గమనించాల్సి ఉంది. సాధారణంగా చిన్నపిల్లలు అనగానే మనం అరౌండ్ ఒక 10th క్లాస్ లోపు పిల్లలు అనుకోవచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే అన్నీ కూడా నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటాడు. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్, డిగ్రీ అది చదివి లేదా ఐటీఐ చదివి ఒక ఉద్యోగంలో వాళ్ళు స్థిరపడతారనమాట. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఈ పరలోక రాజ్యంలోకి ప్రవేశించే వాళ్ళందరినీ కూడా దేంతో పోలుస్తున్నాడంటే ఒక బాలుడితో పోలుస్తున్నాడు. సో బాలుడు ఏ విధంగా అయితే కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాడో, లోకంలో తన చుట్టూ జరిగేటువంటి విషయాలను అనేక సబ్జెక్టుల రూపంలో ఏ విధంగా అయితే నేర్చుకుంటూ ఉంటాడో, అలాగే మనం కూడా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి లేదా దేవునికి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకోవాలి. తద్వారా మనము చిన్నపిల్లలాగా రూపొందుతాము. అంతేకాకుండా చిన్నపిల్లలకి ఒకనొక వయసు వచ్చే వరకు కూడా ఏది తప్పు ఏది రైట్ అనేది తెలియదు. సో మనం కూడా దాదాపు అలాంటి పరిస్థితిలోనే ఉండాలి. తప్పుకు దూరంగా ఉండాలి. ఏదైతే తండ్రి దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడో, లేదా బోధకుల ద్వారా లేదా తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఏదైతే బోధిస్తూ ఉంటాడో వాటిని చిన్నపిల్లలు ఏ విధంగా అయితే పాటిస్తారో మనం కూడా అలాగే మన తండ్రి ఆజ్ఞల ప్రకారం జీవించాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవించాలి అనేది యేసుక్రీస్తు ఇక్కడ పిల్లాడి ద్వారా బోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇంకా అంటున్నాడు, తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడు. సో ఆ విధంగా రూపొందాలి మనం. ఏ విధంగా అంటే బాలుడి వల్లే రూపొందాలి. అలా బాలుడి వల్లే రూపొందాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనకు అనేక రకాలైనటువంటి గొప్ప గుణాలు ఉండొచ్చు. మన దగ్గర బాగా డబ్బు ఉండొచ్చు, లేదా మనం హయ్యర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళమై ఉండొచ్చు, లేదా ఇంకా వేరే ఏ విషయమైనా ఉండొచ్చు. మనం గర్వించదగ్గ పరిస్థితులు మన చుట్టూ ఉండొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని మనం తగ్గించుకొని ఒక బాలుడిలాగా నూతన విషయాలు నేర్చుకోవడానికి, దేవునికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తామో, అట్టి వారి వల్లే మనం రూపొందితే మనం పరలోక రాజ్యానికి అర్హులమవుతాము అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇట్టి చిన్నవాడిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు. సో చిన్నవాడు అనగానే సాధారణంగా బలం లేనివాడు, ఏ రకమైనటువంటి అండ అనేటువంటి లేనివాడు, లేదా పేదవాడు, లేదా ఎన్ని రకాలుగా అయితే సమాజంలో అసమానతలు ఉంటాయో ఆ అసమానతలకు గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో అటువంటి వారందరినీ కూడా మనము స్వీకరించాలి. వారిని స్వీకరించడం ద్వారా మనము యేసుక్రీస్తుని స్వీకరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు 5వ వచనంలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇక చూసినట్లయితే 6వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా దుర్మాకృత వలన, ఇకపోతే 6 నుంచి 10 వచనాల వరకు చూసినట్లయితే అనర్థములు అనేటువంటి అంశం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నపిల్లలు పాపం పుణ్యం ఎరుగినటువంటి పరిస్థితిలో ఉంటారు. వారు అప్పుడప్పుడే వాటి గురించి నేర్చుకునేటువంటి స్థితిలో ఉంటారు. సో అట్లాంటి క్రమంలో ఆ చిన్నపిల్లల్ని ఎవరైనా సరే పాపానికి ఒడిగట్టేటట్లుగా కానీ వారిని తయారు చేసినట్లయితే వారికి అనర్థం తప్పదు అంటున్నాడు. చూడండి 6వ వచనంలో, నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవరినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాని మెడకు తిరుగటి రాయి కట్టి అగాధ సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనం పాపం చేసేది కాకుండా ఇతరులని పాపంలోకి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటాము. సో అది చాలా భయంకరమైనటువంటి పాపం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఇతరులని మన పాపంలో భాగం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బుతో నేను ఒక వ్యాపారం చేయాలనుకున్నాను, కానీ అది ఇల్లీగల్, అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సారా అమ్మడమో లేదా ఏదో గంజాయి అమ్మడమో ఇట్లాంటి తప్పులు ఏవైనా ఉన్నాయి. అట్లాంటి తప్పులు నువ్వు ఒక్కడివి చేస్తున్నావు, ముందే అది తప్పు. అది కాకుండా దాంట్లోకి నీ ఇతర భాగస్వాములను కూడా తీసుకుంటూ ఉన్నావు. కొంతమంది ఏంటంటే తెలిసి కూడా వాడు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా వీళ్ళు వెళ్ళి ఆ పాపంలో పాలు పంచుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తప్పు. ఇట్లాంటి పాపాలు చేయడం కంటే కూడా అట్టివాని మెడకు తిరుగు
నిలువెట్టి రాయి కట్టి, అనగా ఒక రోకలు అనుకోండి, రోకలు కానీ రోలు కానీ అట్లాంటివి కట్టి సముద్రంలో పడేవి. సముద్రం అంటేనే ముందుగా లోతు, దానికి రాయి కట్టి సముద్రంలో వేస్తే ఏమవుతుంది, వాడికి బయటికి రాలేడు. సో అంత గొప్ప పాపం అది అని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఇంకా 7వ వచనంలో అంటున్నాడు, ఆటంకములతో కూడిన ప్రపంచమా అనర్థము, ఆటంకములు తప్పవు కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము. సో చూడండి, ఇది ఎంత పెద్దదంటే లోకంలో అనర్థాలు పాపాలు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి. అయితే వాటికి కారణమయ్యేటువంటి వ్యక్తులు ఆ పాపాన్ని మరింత పొడిగిస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు మన పాపం అనేది మనతో ఉంచుకుంటే అది మన వరకే ఆగిపోతుంది. మనం ఎప్పుడైతే దాన్ని ఇతరులను కూడా దాంట్లో భాగస్వాములను చేయడానికి ప్రయత్నిస్తామో వారు భాగస్వాములు అవుతారు, వారి ద్వారా ఇంకొందరు భాగస్వాములు అవుతూ ఉంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి చూడండి. అదేంటంటే మనము ఒక 5,000 10,000 కట్టి జాబ్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఇంకో నలుగురిని ఒక 5,000 10,000 కట్టించి అందులో జాయిన్ చేయించాలి. సో ఇట్లాంటి జాబ్స్ కొన్ని ఉంటాయి. సో అట్లాంటి స్థితిలోకి ఒక పాపం అనేది ఎంటర్ అయింది అని అంటే, ఒక పాపం అనేది ఆ విధంగా మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఈ విధంగా అనవసరమైనటువంటి వస్తువులను కూడా కొనిపించేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, సో ఆ రకంగా మనం అనవసరంగానే ఇతరులని మన పాపంలోకి లాగినట్లయితే అది చాలా భయంకరమైనటువంటి పాపము అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు, నీ చేయి కానీ నీ కాలు కానీ నీకు పాపకారణమైనచో దాన్ని నేను నరికి పారవేయము, కాళ్ళు చేతులతో ఆరని అగ్నిలో దహింపబడుట కంటే అంగహీనుడవై అమరజీవం పొందుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దాన్ని పెరిగి పారవేయము, 2 కన్నులతో నీవు నరకాగ్నిలో దహింపబడుట కంటే ఒంటి కన్నుతో నీవు జీవమును పొందుట మేలు. సో యేసుక్రీస్తు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ని ఎగ్జాజరేట్ చేసి చెప్తాడనమాట. అంటే గోరంతలను కొండంతలు చేసి చెప్పడం. ఇది సాధారణంగా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము. చూడండి, ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ వ్యక్తి చూడటానికి కొండలాగా ఉన్నాడు అని అంటాము. సో దాని అర్థం ఏంటంటే అతను కొండంత లావు ఉన్నాడని కాదు. దాని అర్థం ఏంటంటే సాధారణ మనుషులు ఎంతైతే ఉండాలో అంతకంటే ఎక్కువగా లావు ఉన్నట్లయితే అతన్ని కొండతో పోల్చడం మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా ఆడవారిని అయితే రకరకాల పువ్వులు పండ్లతోనూ ఇంకా రకరకాల వాటితో పోలుస్తూ ఉండడం కూడా మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాము. సో ఆ విధంగా యేసుక్రీస్తు కూడా పాపాన్ని ఒక ఘోరమైన దానిగా చూపిస్తూ, ఒకవేళ నీ కన్ను అనేది ఆ పాపం చేయడానికి కారణమైతే ఆ కన్నును పెరిగి పారేయండి అని చెప్తున్నాడు. దాని అర్థం లిటరల్గా కంటిని పెరిగి పారేస్తున్నారు అనేటువంటి అర్థం కాదు. మనం అట్లా తీసుకోకూడదు. ఒకవేళ అదే నిజమైతే ఈ రోజుల్లో బోధకులే నెంబర్ 1 బోధకులే వాళ్ళు 2 కళ్ళు పోయి ఉండాలి. మనకు బోధించేటప్పుడు ఎదురుగా వాళ్ళు నిలబడి చెబుతూ ఉన్నప్పుడు, లేదా నేను మీకు ఇలా చెబుతూ ఉన్నప్పుడు నా 2 కళ్ళను పీకి పడేసుకొని ఉండాల్సింది. ఎందుకంటే నేను పాపం చేస్తాను, మీరు పాపం చేస్తారు, లోకంలో ఉన్న అందరూ దాదాపుగా, ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది అందరూ పాపం చేశారు అనే చెబుతూ ఉంది. తద్వారా మనము ఒకవేళ నిజంగా పాపం చేసి ఆ పాపం బైబిల్లో ఉన్నటువంటి ప్రకారం ఫాలో అవ్వాలి అని అంటే మన కళ్ళను పీకేయాలి. లిటరల్గా యేసుక్రీస్తు దాన్ని బోధించట్లేదు, ఉపమాన రూపంలో బోధిస్తున్నాడు. ఏమని, ఒకవేళ నీ కంటికి అది అత్యంత అవసరమైంది అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెట్స్ అనేవి నా పాపానికి కారణమైతే నేను ఈ స్పెట్స్ని పీకి పరేయాలి. లేదా నా కుడి చేయి అంటే సాధారణంగా 2 వ్యక్తులని చూయించారనుకోండి, నేను నాయకుడిని, నా కింద 2 వ్యక్తులు ఉన్నప్పుడు వీడు నా కుడి చేయి, వీడు నా ఎడం చేయి అని చెప్తాము. సో ఈ కుడి చేయి అనేవాడు ఎక్కువగా అనేక రకమైనటువంటి దందాలు, అనేక రకమైనటువంటి హింసలు చేస్తూ ఉన్నాడు అనుకోండి. అప్పుడు వాడు నాకు కుడి చేయి అయినప్పటికీ నేను వాడిని పెరిగి పరేయాలి. ఏ విధంగా అయితే పాపం అనేది మనలో ఉంటుందో అది మన కుడి చేయి అంత బలమైనది అయి ఉండొచ్చు, దానివల్ల మనకు లాభం కలుగుతూ ఉండొచ్చు. బట్ అది పాపము అని తెలిసిన తర్వాత దాన్ని మనం వదిలేయాలి. అంతే తప్ప లిటరల్గా కాళ్ళు చేతులు నరుక్కోమని కదా. అట్లా నరుక్కోమని అంటే ఈ రోజుల్లో సగం మంది క్రిస్టియన్స్ అసలు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అయిపోయి ఉండాలి. సో అది లిటరల్గా మనం తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక 10వ వచనంలో చూసినట్లయితే, ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపవద్దు, ఏలైనా వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం చూడండి, కొంతమంది బ్యాడ్ వ్యక్తులు ఉంటారు, చెడు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ వాళ్ళకి అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. మనం చాలా మంచిగా జీవిస్తూ ఉంటాము, బట్ మన కష్టాలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు అట్లనే పాపాలు చేయరు, అట్లనే పుణ్యాలు చేయరు, బట్ వాళ్ళ జీవితం మీద వాళ్ళు జీవిస్తుంటారు, బట్ వాళ్ళు మాత్రం మంచి పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు అయి ఉండొచ్చు, క్రైస్తవేతరులు అయి ఉండొచ్చు, లేదా ఇతర ఏ మతాలకు చెందిన వారైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే జీవితంలో మంచి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, బట్ మనకు జరుగుతూ ఉండవు. ఎందుకని ఇట్లా జరుగుతుంది అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తే దేవుడు దానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏమని, మన కోసం ప్రార్థించేటువంటి దూతలు పరలోకంలో ఉంటారు. వారు ఎవరో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సృజన్ అనేటువంటి వ్యక్తి నేను ఈరోజు మీకు ఇలా బోధిస్తూ ఉన్నానంటే నా కోసం ప్రార్థించినటువంటి ఎంతోమంది ఉన్నారు. నా కోసం ప్రార్థించారు. మా అమ్మ, మా చిన్నమ్మ, ఈ విధంగా చాలామంది ఉన్నారు నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారు.
ఇంకా అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు పరిచయమైన వాళ్ళందరూ కూడా బ్రదర్ మీకోసం మేము ప్రేయర్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళందరి ప్రేయర్స్ వల్ల ఈరోజు నేను బాగా ఉన్నాను. సో అట్లాగే నేను ఎవరి కోసమో ప్రార్థిస్తూ ఉండొచ్చు, వారు నిజంగా దేవుడి మార్గంలో నడవకుండా చెడు మార్గంలో నడుస్తూ ఉండొచ్చు, బట్ నేను వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. సో దేవుడు నా ప్రేయర్ వింటాడు. అదేవిధంగా పరలోకంలో పునీతులు ఉన్నారు, వారందరూ కూడా మన కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. సో కాబట్టి ఎవరిని కూడా మీరు తృణీకరించవద్దు, ఎందుకంటే వారి తరపున దేవుని యొక్క దూతలు పరలోకంలో ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని కూడా తృణీకరించవద్దు, ఎవరిని కూడా పాపానికి ప్రోత్సహించవద్దు. ఎందుకంటే వారి తరపున ప్రార్థించేవారు ఉంటారు, వారి తరపున వారి ప్రార్థనలు దేవుడు విన్నట్లయితే, వారికి మీరు అన్యాయం చేసినట్లయితే తప్పకుండా మీ మీద శిక్ష అనేది వస్తుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఇక తర్వాత 11వ వచనం నుంచి 14వ వచనం వరకు త్రోవ తప్పిన గొర్రె అనేటువంటి అంశం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింపటకు వచ్చి ఉన్నాడు. ఒకడు తనకున్నటువంటి 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 గొర్రెలను ఆ పర్వత ప్రాంతమైన విడిచి దాని కొరకు వెతుకుటకు పోడా, అది దొరికినప్పుడు తక్కిన 99 వాటికంటే కూడా దొరికిన దాని విషయమై ఎక్కువగా సంతోషించున్నాను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలులలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదు అని తెలుసుకున్నది. యేసుక్రీస్తు చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ఎలా అంటే ఈ గొర్రెలు అనేటువంటి ఎగ్జాంపుల్ ఆనాటి ప్రజలకు చాలా సుపరిచితం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువగా ఇప్పుడు ఉన్నట్లుగా పిహెచ్డీలు లేదంటే మాస్టర్స్ డిగ్రీలు అప్పట్లో లేవు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఉద్యోగాలు అప్పటి లేవు. అప్పుడు ఉన్నదల్లా ఏంటంటే ప్రకృతితో జీవించడం, ప్రకృతితో మమేకమై జీవించడం. సో ఆ విధంగా బర్రెలను గొర్రెలను ఈ విధంగా వాటన్నిటిని కాచుకుంటూ ఆ విధంగా బతుకుతూ ఉండేవారు. సో ఆ క్రమంలో యేసుక్రీస్తు ఆ గొర్రెల ఎగ్జాంపుల్నే తీసుకొని అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఒక పర్వత ప్రాంతం మీద ఉన్నాయి, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ ఒక్క గొర్రె కోసం మిగిలిన 99 గొర్రెలను ఆ కొండ మీదనే వదిలేసి ఆ ఒక్కదాన్ని వెతకడానికి వెళ్తాడు. సో అట్లాగే యేసుక్రీస్తు కూడా నేను కూడా ఎందుకు వచ్చాను అని అంటే తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెను వెతకడం కోసం వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి 11వ వచనంలో, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెలు అదొక్కటే కాదు, జస్ట్ అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. తప్పిపోయినటువంటి గొర్రెలు కొన్ని వేలల్లో ఉన్నాయి, కొన్ని లక్షల్లో ఉన్నాయి. సో వాటన్నింటినీ వెతికి రక్షించడం కోసం యేసుక్రీస్తు వచ్చాడు. సో ఈరోజు ఆ లిస్టులో మీరు నేను కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా బీటెక్ సెకండ్ ఇయర్ వరకు అసలు నాకు క్యాథలిక్నే కానీ ఏ రోజు చర్చికి పర్టికులర్లీ పండగలకు వెళ్తాం, వెళ్ళినా కూడా అదేదో ఒక ఆచార సంబంధమే కానీ ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకు బైబిల్ చదువుతున్నాము, ఎందుకని వాక్యం వింటున్నాము, ఎందుకు దివ్య సప్రసాదం తీసుకుంటున్నాము అనేటువంటి విషయాలు తెలీదు. జస్ట్ వెళ్తున్నాము ఒక ఆచారం లాగా, దాన్ని ఫాలో అయ్యి తిరిగి వస్తున్నాం. బట్ నేను బైబిల్ చదవడాన్ని సెకండ్ ఇయర్లో బీటెక్ సెకండ్ ఇయర్లో నేను ఆల్మోస్ట్ 2012లో అప్పుడు బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు నేను అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకున్నాను. సో అప్పటి వరకు నేను ఎలా ఉన్నానంటే ఒక తప్పిపోయినటువంటి గొర్రె వాళ్ళే ఉన్నాను. సో ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకోవడం ఆరంభించానో అసలైనటువంటి అర్థం అనేది నాకు తెలిసినప్పుడు నేను ఆ తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెని కాస్త మిగిలినటువంటి ఆ 100 గొర్రెల్లోకి వచ్చి పర్వత ప్రాంతం మీద నిలబడ్డాను. పర్వత ప్రాంతం అంటే అదొక ఎత్తైన ప్రదేశము, అధికారికత కలిగినటువంటి ప్రదేశము. ఈరోజు నేను మీ ముందు కూర్చొని చెబుతూ ఉన్నానంటే ఆ రోజు నేను తప్పిపోవడమే కారణం. ఆ రోజు తప్పిపోయాను కాబట్టి దాని విలువ నాకు తెలిసింది. వచ్చి కొండ మీద కూర్చుంటే దాని విలువ ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసింది. అట్లాగే ఈరోజు మీరు తప్పిపోయి ఉండొచ్చు, బట్ అది మీ జీవితాంతం అలాగే ఉంటారనేటువంటి అర్థం కాదు. మీరు మారుతారు, దేవుని వద్దకు తిరిగి వస్తారనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే సోదరుని సరిదిద్దాల్సినటువంటి విధానం గురించి యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తున్నాడు. 18వ వచనం 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయి. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల నీవు అతనిని సంపాదించుకున్న వాటిని అగుదువు. నీ మాటలను అతను ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా లెక్కింపని ఎడల వాడిని అవిశ్వాసునిగాను సుంకరిగాను పరిగణింపము. ఇక్కడ యేసుక్రీస్తు ఒక వ్యక్తిని సరిదిద్దడానికి ఉన్నటువంటి స్టేజెస్ గురించి చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు అతన్ని సరిదిద్దాల్సినటువంటి మార్గం ఏంటి అనేది మనం పరిశీలించాలి. మొట్టమొదటిగా ఏంటంటే వ్యక్తిగత స్థాయిలో అతన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సృజన అనేటువంటి వ్యక్తి, నాకు ఒక ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి తప్పు చేశాడు. నేను వెళ్ళి వ్యక్తిగతంగా అతన్ని కలిసి, ఇదిగో బ్రదర్ మీరు ఈ విధంగా తప్పు చేస్తూ ఉన్నారు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయడం వల్ల ఈ అనర్థాలు అనేవి జరుగుతాయి, కాబట్టి మీరు వాటి జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం అని చెప్పి ఆ వ్యక్తికి నేను చెప్తాను. సో అప్పుడు
చెప్పినప్పుడు అతని మాట వినలేదు. ఆ తర్వాత ఆ తప్పును కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేసినప్పుడు నేనేం చేయాలి? 2-3 పెద్దలను తీసుకుని వెళ్ళాలి. 2-3 పెద్దలను తీసుకుని వెళ్ళి, ఇదిగో బ్రదర్ మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారని ఆ 2-3 పెద్దలతో చెప్పించాలి. అది సెకండ్ స్టేజ్. ఒకవేళ అప్పుడు కూడా వినకపోతే సంఘం అంతటిని తీసుకువెళ్ళాలి. సంఘం అంటే సాధారణంగా మన చర్చ పరిభాషలో మాట్లాడాలనుకుంటే ఒక విచారణ గ్రామం లేదా ఒక విచారణ పరిధి లేదా విచారణ గురువు పరిధిలోకి తీసుకుని వెళ్ళాలి. సో ఆ విధంగా ప్రయత్నించాలి అని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ 3 స్టేజెస్ చెప్తూ ఉన్నాడు. 1 వ్యక్తిగతంగాను, 2 2-3 పెద్దల సహాయంతోనూ, 3వదిగా ఒక సంఘం సహాయంతో అతన్ని మార్చేందుకు ప్రయత్నించాలి. ఈ విధంగా చేయడమే సరైనటువంటి పద్ధతి. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి మొట్టమొదట రాగానే బయటకు అందరికీ వెళ్ళి అతను తప్పు చేస్తున్నాడు అని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు దీని ద్వారా బోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజుల్లో బోధకులు అదే చేస్తూ ఉంటారు. బోధకులకు నచ్చని పని ఏదైనా విశ్వాసులు చేసినట్లయితే వారిని ప్రత్యేకంగా లేదా వ్యక్తిగతంగా లేదా 2-3 పెద్దలతో మాట్లాడించడాన్ని వదిలేసి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రసంగంలోనే వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళు చేసిందంతా కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అది వాళ్ళు అతను ఆ విధంగా చేస్తున్నాడని తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు. సో అట్లా తెలిసినప్పుడు ఈ వ్యక్తి అవమానం పాలవుతాడు, తద్వారా సంఘానికి దూరం అవుతాడు లేదా దేవునికి దూరం అవుతాడు అనేటువంటి విషయాన్ని బోధకులు గుర్తించాల్సి ఉంది. ఇక తర్వాత చూసినట్లయితే 19వ వచనంలో అంటున్నాడు, 18వ వచనంలో, భూలోకమందు మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూలోకమందు మీరు వేటిని విప్పుదురో వాటిని పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు తన శిష్యులకు లేదా తాను ఎంచుకున్న వారికి, తన వారసులకు అప్పగించినటువంటి ఒక బాధ్యత ఏంటంటే భూలోకంలో బంధించడం విప్పడం అనేది. ఇప్పుడు బంధించడం విప్పడం అనేది యూదుల్లో ఒక సామెత. బంధించుట విప్పుట అని అంటే ఒక ఆజ్ఞను తయారు చేయటం లేదా ఒక ఆజ్ఞ నుంచి విడిపించడం. ఇది సాధారణంగా ఎవరికి ఉండేదంటే అప్పట్లో ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభ. అంటే ఈరోజు మనకు సుప్రీంకోర్టు ఎలా ఉందో ఆ రోజుల్లో యేసుక్రీస్తున్నటువంటి కాలంలో సన్హెడ్రిన్ సభ అనేది ఉండేది. అది ఒక సుప్రీంకోర్టు లాగా వ్యవహరించేది. ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులకు ఆ జడ్జెస్కి అట్లాంటి అధికారం ఉండేది. అంతేకాకుండా బోధకులు ఉంటారు, రబ్బీలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు, శాస్త్రులు, వీళ్ళకు కూడా అధికారం ఉండేది. వాళ్ళు ఏంటంటే మీరు ఈ పని చేయొద్దు, మీరు ఈ పని చేయండి అని ప్రజలకు బోధించడానికి అవసరమైనటువంటి శక్తిని, ఆ విధమైనటువంటి అధికారాన్ని దేవుడు వారికి ప్రసాదించాడు. అయితే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేశారు. అది సెకండరీ థింగ్. సో ఆ విధంగా బంధించడం విప్పడం అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారం. ఈరోజు అదే అధికారాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తద్వారా అది తన స్త్రీ సభకు లేదా తన తర్వాత వస్తున్నటువంటి వారసులకు, 12 మంది శిష్యుల ద్వారా 12 మంది శిష్యుల తర్వాత వచ్చినటువంటి వారసులకు కూడా ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. ఇక 19వ వచనంలో అంటున్నాడు, భూలోకమందున మీరు ఇద్దరు ఏక మనస్కులో ఏమి ప్రార్థించినానో పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి అది వసగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఇద్దరు కలిసి ప్రార్థిస్తేనే అదొక సామూహిక ప్రార్థన అవుతుంది, అప్పుడే దేవుడు వింటాడనేటువంటి ఆలోచన. అనగా ఇక్కడ ఇద్దరు అని ఉంది కాబట్టి ఇద్దరే ప్రేయర్ చేయాలి, ఇద్దరు చేస్తేనే అది ఒక గ్రూప్ ప్రేయర్ అనేది కొంతమంది ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నారు. సో అట్లా నమ్మొద్దు. సాధారణంగా మనం ఎక్కడ ఏ ఒక్కరం ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. దీన్నే ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా ఒకసారి ఉద్ఘాటించారు. మనం ఇద్దరం ప్రేయర్ చేసామా, ముగ్గురం ప్రేయర్ చేసామా అనేది విషయం కాదు, మనం దేవునితో ఎంత మేరకు అనుసంధానమై ఉన్నాము అనేటువంటిది ముఖ్య విషయం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సో ఎవరైతే 2-3 కలిసి ప్రార్థన చేస్తారో నేను అక్కడ వారి మధ్య ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడా అని. ఆ రోజుల్లో యూదుల్లోనూ క్వశ్చన్ వచ్చింది. ఈ రోజుల్లో కూడా అనేక క్రైస్తవేతరులు ఈ క్వశ్చన్ని మనకు రైజ్ చేయడాన్ని మనం చూస్తున్నాం. దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు దానికి ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. ఏలైనా 2 లేక 3 ఎక్కడ నా పేరిట కూడుదురో అంటున్నాడు. నా పేరిట అంటే యేసుక్రీస్తు నామమున ఏ 2 వ్యక్తులైతే ఒక చోట కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంటారో వారి మధ్యన నేను ఉన్నాను అని యేసుక్రీస్తు అన్నాడు. అందుకనే చూడండి, యేసుక్రీస్తుకు పెట్టినటువంటి పేరే ఏంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు. సో యేసుక్రీస్తు ఆ మాటని ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాట ద్వారా దృఢపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. ఇక చూసినట్లయితే 21వ వచనం నుంచి 35వ వచనం వరకు కూడా క్షమాధర్మములు అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ సమయంలో పేతురు యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచున్నా నేను ఎన్ని పర్యాయములు అతడిని క్షమించవలను. ఇక్కడ యేసుక్రీస్తు దీనికి ముందు అనగా పేతురు ఈ క్వశ్చన్ రైజ్ చేయడానికి ముందుగా 3 స్థాయిల గురించి, అనగా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు 3 స్థాయిల గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. అతన్ని ఎలా క్షమించాలి లేదా అతన్ని ఎలా సరిదిద్దాలనేటువంటి అంశం గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. సో ఈ విధంగా ఒకసారి తప్పు చేశాడు, వ్యక్తిగతంగా సరిదిద్దాము, కుదరలేదు. తర్వాత సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వెళ్ళాము, అది కుదరలేదు. సంఘం
అంతటిని తీసుకుని వెళ్ళాము, అది కుదరలేదు. ఈ విధంగా ఎన్నిసార్లు మేము క్షమించాలి ప్రభువా అని పునీత పేతురు గారు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు కంటే ముందు ఆయన పేతురు గారే అంటున్నారు, ఎన్ని మార్లు అతనికి క్షమించవలను, 7 సార్లు అని అడిగాడు. సాధారణంగా 7 అనేది పరిపూర్ణ సంఖ్య. 7 సార్లు క్షమిస్తే 8వసారి క్షమించాల్సినటువంటి అవసరం లేదు అనేది ఆ రోజుల్లో యూదుల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఇంతకుముందు మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా అది చూస్తాము. కృష్ణుడు ఆ శిశుపాలుని, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, జస్ట్ ఒక రఫ్ ఐడియా ఇస్తున్నాను. శిశుపాలుడికి 100 తప్పులు చేసే వరకు అవకాశం ఇస్తాడు. 101వ తప్పుకి అదేదో చక్రాన్ని వదిలేసి అతన్ని చంపుతాడు అనేటువంటి ఏదో వాగ్దానం చేసి అతన్ని చంపడం మనం చూస్తాం. తద్వారా అట్లాంటి ఒక లిమిట్ ఇక్కడ పెడుతూ ఉన్నాడు అనమాట పునీత పేతురు గారు. ఏమంటున్నాడు, 7 సార్లు నేను క్షమిస్తే సరిపోద్దా అని అంటే యేసుక్రీస్తు దానికి అందుకు యేసుక్రీస్తు 7 కాదు 7 పర్యాయములు అని నీతో అతనికి సమాధానం ఇచ్చాను. 7 కాదు 70 మార్లు అని అన్నాడు. 7 × 70 అంటే 7 × 49, 490 సార్లు మాత్రమే క్షమించి వదిలేయాలా అంటే కాదు. 70 అనేది ఒక 7 అనేది పరిపూర్ణ సంఖ్య. 7 × 10 అని అంటే అది ఇంకెంత పరిపూర్ణ సంఖ్య. అనగా అతన్ని మీరు జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఏ విధంగా అంటే, ఏలన పరలోక రాజ్యం ఇట్లున్నది, ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూసుకుంటూ ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడు ఒకడు తన సముఖమునకు తీసుకుని రాబడెను. వాడికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతా విక్రయించి ఆ రుణము తీర్చవాలను అని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంచెం ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతునని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతన్ని విడిచిపెట్టను, అతని అప్పును కూడా క్షమించను. ఇక్కడ ఒక యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తీసుకొని చెబుతున్నాడు. ఏమనంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక రాజుకి అప్పు ఉన్నాడు. ఆ అప్పు తీర్చలేకపోయినప్పుడు ఆ రాజు ఆ వ్యక్తిని పిలిపించి, ఇదిగో నువ్వు అప్పు తీర్చలేకపోయావు, నాకు 1,00,00,000 రూపాయలు నువ్వు ఇవ్వాలి, 1,00,00,000 రూపాయలు నువ్వు తీర్చలేకపోయావు కాబట్టి నీ యావదాస్తి అనగా నీకున్నటువంటి ఆస్తి, ఇల్లు, పొలాలు, అదేవిధంగా భార్యలు, బిడ్డలు వాళ్ళందరినీ కూడా అమ్మేసి ఆ డబ్బంతా తీసుకొని నేను అప్పుడు నిన్ను వదిలిపెడతాను అని అంటే, ఆ వ్యక్తి అతని కాళ్ళ మీద పడిపోయాడు. ప్రభు, నేను వాటిని చెల్లించలేను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను వాటిని చెల్లిస్తాను ఎలాగోలాగా అని బ్రతిమలాడినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే అతన్ని క్షమించాడు. క్షమించడంతో పాటుగా అతని అప్పునంతా కూడా రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకుల్లో ఒకరిని చూసి, నీ అప్పు చెల్లింపు మనకు గొంతు పట్టుకుని తన తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టిన నీ రుణం అంతా చెల్లించడానికి ప్రాధేయపడిన. అందుకు వాడు అంగీకరింపక రుణం తీర్చు వరకు వాడిని చెరసాల్లో వేయించను. ఇది చూసిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతా తమ యజమానునికి ఎరిగించిరి. ఇక్కడ ఏం జరిగిందంటే, మొదటగా ఏం చేశాడంటే, ఈ వ్యక్తి ఒక రాజుకు అప్పున్నాడు. ఆ రాజుని బ్రతిమలాడినప్పుడు ఆ రాజు ఇతని యొక్క అప్పును క్షమించాడు. అయితే ఎవరైతే క్షమించబడ్డాడో ఈ వ్యక్తికి ఆల్రెడీ ఇంకొక వ్యక్తి అప్పు ఇవ్వాలి. సో ఆ క్షమించబడినటువంటి వ్యక్తి అప్పున్నటువంటి ఇంకో వ్యక్తి దగ్గరికి, అనగా తోడి సేవకుడి దగ్గరికి వచ్చి వాడి గొంతు పట్టుకొని, నువ్వు నాకు అప్పు ఇవ్వాలి, నువ్వు ఆ అప్పుని చెల్లించకపోతే నేను నిన్ను తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తానని చెప్పి ఆ వ్యక్తిని బాధ పెట్టి తీసుకొని వెళ్ళి జైల్లో పడేశాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి సేవకులు ఆ విషయం తెలిసి వెంటనే వెళ్ళి రాజుకు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రాజు మళ్ళా యజమానుని, అనగా ఆ క్షమించబడినటువంటి వ్యక్తిని పిలిచి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు నేను క్షమించితిని. నేను నీ పట్ల చూపినటువంటి దయను నీవు నీ తోడి సేవకుని మీద చూపించవా అని మండిపడి బాకీనంతయు చెల్లించే వరకు వాడిని తలారులకు అప్పగించను. అప్పుడు ఆ రాజు కోపం వచ్చింది. ఎందుకని, నేను 1,00,00,000 రుణాలు నువ్వు నాకు ఇవ్వాలి, 1,00,00,000 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాల్సి ఉంటే రుణం, నేను దాన్ని క్షమించాను, బట్ నువ్వెందుకు నాకు ఇవ్వాల్సిన దానికంటే నీకు వాడు ఇవ్వాల్సింది ఇంకా తక్కువే కదా, అట్లాంటప్పుడు నువ్వు వాడిని క్షమించాలి కదా, ఎందుకు క్షమించలేదు అని చెప్పి వాడిని తీసుకుని వెళ్ళి జైల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ విధంగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందున నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఫర్ ఎగ్జాంపుల్, సృజన అనేవాడు, నేను ఒక పెద్ద పాపం చేశాను, నేను పెద్ద పాపం చేసినప్పుడు దేవుడు నన్ను క్షమించాడు. క్షమించిన తర్వాత ఎవడో ఒక వ్యక్తి నాకు కొంచెం అన్యాయం చేశాడు. ఓకే, వాడు ఎంత అన్యాయం చేశాడో దాన్ని పక్కన పెడదాం, బట్ వాడు చేసినటువంటి అన్యాయం కంటే నేను వేరే వారికి చేసినటువంటి అన్యాయం ఎక్కువగా ఉంది. అయినా దేవుడు నన్ను క్షమించాడు. దేవుడు ఆ తప్పు నుంచి నన్ను క్షమించినప్పుడు నేను ఆ వ్యక్తిని క్షమించాలి, ఎందుకంటే అతను నాకు అన్యాయం చేశాడు. నేను అంతకంటే పెద్ద అన్యాయం ఇంకొకరికి చేసినా కూడా దేవుడు నన్ను క్షమించాడు. అట్లాంటప్పుడు అతన్ని దేవుడు అతని యొక్క బాధను కూడా పరిగణలోకి తీసుకుంటాడు. సృజన అనేటువంటి వ్యక్తి, నేను ఇతరుల
ఇతరుల పాపాలను క్షమించలేకపోతే నేను పరలోక రాజ్యానికి అర్హుణ్ణి కాదు. అలాగే మీ జీవితాల్లో కూడా మీరు ఎంతోమందికి పాపాలు చేసి ఉండొచ్చు, లేదా ఎంతోమందికి అన్యాయం చేసి ఉండొచ్చు. అట్లే మీకు ఎవరైనా ఒకరిద్దరు అన్యాయం చేసి ఉండొచ్చు. మీరు చేసిన అన్యాయం కంటే అది చిన్నదైతే మీరు వాడిని క్షమించడం నేర్చుకోవాలి. ఒకవేళ పెద్దదైతే ఆ విషయాన్ని దేవునికి చెప్పండి, లేదా న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ న్యాయస్థానాలు మీకు జరిగినటువంటి అన్యాయం ప్రకారం తీర్పునిస్తాయి. సో ఆ విధంగా చేయడానికి ప్రయత్నించేందుకు మనం ముందుకు రావాలనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు దీని ద్వారా బోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సో ఈ విధంగా యేసుక్రీస్తు 18వ అధ్యాయంలో అనేక విషయాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ 18, 19, 20 ఈ 3 వచనాల్లో కూడా, ఈ 3 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు అనేక బోధలను మనకు నేర్పించబోతూ ఉన్నాడు. ఇది 18వ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరణ. రాబోయేటువంటి పాఠంలో మనం 19వ అధ్యాయాన్ని గురించి ధ్యానించబోతున్నాం. 19వ అధ్యాయంలో ప్రత్యేకించి విడాకుల సమస్య అనేది ఒకటి ఉంది. ఈ రోజుల్లో సమాజంలో కూడా ఎంతోమంది సెలబ్రిటీస్ వాళ్ళు విడాకులు తీసుకుంటూ ఉంటారు. వారిని చూసి అనేక మంది మళ్ళీ వారిని ఫాలో అయిపోయి విడాకులు తీసుకుంటూ ఉంటారు. సో అట్లా చేయకూడదు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఆ 19వ అధ్యాయం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. సో అంతేకాకుండా ఒక ధనికుడు ఏ విధంగా పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడో, అతనికి ఉండేటువంటి ఆటంకాలు ఏంటి అనేటువంటి విషయాలను కూడా మనం 19వ అధ్యాయంలో భాగంగా చర్చిస్తాము. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, వాటికి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.